హల్లెలూయా. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు రమ్మన్నారు, ప్రార్థన ఉందన్నారు, పిలిచారు, వెళ్ళాను. కానీ నేను ఆల్రెడీ అప్పుడే ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నా, పాటలు పాడాలి అని. కానీ నాకు సమయం ఇవ్వలేదు. అంటే ఆ టైం అయిపోయిందో, పేర్లు లిస్ట్ ఇచ్చారంటే ఆ లిస్ట్ ప్రకారం పాటించారు. కానీ నేను పాడదామని ఎంత ప్రేరేపణ కలిగిందంటే మనసు బాగా పీకింది. రాయలేకపోయా, పాడలేకపోయా, అవకాశం రాలా, బాధతో ఉన్నా. దేవా ఒక్క పాట అయ్యా, రాయటానికి శక్తిని అయ్యా అని దేవుణ్ణి గోజాడితే ఒకరోజు తెల్లవారుజామున నాకు దర్శనం కలిగింది. మొహం కనపట్ల ఆయన స్వరూపం చూపిస్తూ నా కుమారుడు అని చేయి పట్టుకొని నా చేత పాట రాపిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కనపట్టలేదు, మొహం కనపట్ల. సరే అని చెప్పేసి నాకు వచ్చిన కళ అని ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సంతోషపడ్డారు. అది ఎలాంటి పార్టీకి పోతున్నామని ఇంకా నేను ఎదురు చూస్తూ ఉన్నా. పాట దేవుడు ఇచ్చేసాడు, అయిపోయింది ఇంక అనుకొని అసలు హ్యాపీగా ఉన్నాను. దేవా అనుకుంటే ఎలా ఉంటుంది అని అసలు నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సూపర్ డూపర్ సాంగ్ నాకు దేవాది దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎలా రాయాలి, ఏ పాట అట్లా ఉంటుందని అనుకున్నప్పుడు యేసయ్యా నీకే స్వాగతం, యేసయ్యా నీకే అంకితం. అబ్బా అది పాట వింటుంటేనే నాకు అసలుకి మతిపోతుంది. అసలు ఏంటి, ఆనింగి ఎక్కడ, తార ఎక్కడ, నింగి ఏంటి, నేల ఏంటి, రాకడ ఏంటి. ఆ పాట అర్థం అయిపోయాక ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే చెప్పాడు, ఇది యేసు ప్రభు నువ్వు రా అని స్వాగతించి పలికిన పాట. బాప్టిజం ఉన్నది, దేవుడికి రాకడం ఉన్నది, సిలువ యాగం కూడా రాయనాయన పూర్తయిపోయింది అన్నాడు. అబ్బో, నా పాటకి అంత అద్భుతం అంత ఉందా అనిపించింది. అప్పుడు ఎలాగైనా సరే ఈ పాటకి వచ్చి రికార్డింగ్ చేయించాలి అని మనసులో ప్రేరేపించుకొని ఇంకా పాటని పూర్తి చేయడం జరిగింది. ఇంకా అద్భుతంగా పాట అయిపోయింది. అయితే దాన్ని ప్రత్యేకంగా క్యాసెట్ చేపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే కొద్ది క్యాసెట్ చేయించాలి. దానికి తగ్గట్టు మ్యూజిక్ నాకు నచ్చట్లేదు. చాలామంది చూశాను కానీ నేను అనుకున్న బీట్ రావట్లేదు, నేను అనుకున్న ఎమోషన్ నాకు రావట్లేక నేను కొంచెంగా మంచి వాళ్ళతో చేపిద్దామని అట్లా ఆపడం జరిగింది. ఆ తర్వాత కూర్చొని చర్చికి వెళ్ళా. వేరే వాళ్ళు పిలిస్తే చర్చికి వెళ్ళాను. అక్కడ ఒక ఆమె భార్య భర్త కొంచెం ఏడుస్తూ బాధపడుతూ ఏదో వాళ్ళకున్న కష్టాలు ఇబ్బందుల గురించి ఏదైనా సమస్య ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడగటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకున్న పరిస్థితిని నేను గ్రహించి సరేనమ్మా దేవుడు కార్యం చేశాడు, ఇబ్బంది పడుద్దమ్మా అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే అక్కడ నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క బాధని వేదనని అప్పుడే నేను పెన్ను పేపర్ పట్టుకుని కూర్చున్నా, ఒక పాట రాద్దామని. ఏసే దర్శించుదేవా ఒక పార్టీ అయ్యా అని కూర్చుంటే పాట రావటం ఎంత తపస్సపడినా కానీ భజన కానీ ఒక గంట సేపు అటు ఇటు తిరుగుతున్నా కానీ అసలు ఏంది పాట రావట్లేదు. నా పాట ఈ రెండు పాటలు ఒకేసారి క్యాసెట్ చేపిద్దాం అని ఫిక్స్ అయ్యి నేను పాట రావట్లా, ఏం చేయాలి అర్థం కాక పాపం వాళ్ళకి ఆశ్రమం ఎవరు, దేవుడేగా ఆధారం, నువ్వే కదా ఆధారం అయ్యా అని చెప్పేసి అప్పుడు నా 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 అట్లా రాగాన్ని పలిగించుకుంటప్పుడు నీవే నాధారము, నీవే నాశ్రయము అని పాటని
రాయటం జరిగింది. అప్పుడు ఇంకా పాట అసలు కళ్ళలోనైనా ఇళ్ళలోనైనా నింగిలోనైనా ఆకాశంలోనైనా అసలు నేను ఎరగనయ్యా తండ్రి అనే పాట, నిన్ను మరువు జాలను నిన్ను విడను విడబాయను అనే పాట అసలు అద్భుతం అనేది. ఇంకా రెండో పాట ఎలా అసలు మళ్ళీ ఈ ఫస్ట్ పాట అంతా రీచ్ అవ్వగలనా లేదని నేను చాలా టెన్షన్ పడ్డా. రెండో పాట కూడా రీచ్ అయ్యాను. సరే ఎట్టకేలగా మళ్ళీ మూడో పాట కూడా వచ్చాను. కూర్చుంటే ఫస్ట్ వాళ్ళ వల్ల ఒక పాట పుట్టింది ఆలోచన. పుట్టినప్పుడు అప్పుడు ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా అనేది పాట అద్భుతం. అన్నీ కల్పించి గుండెలోని కన్నీరు ఎందుకింత వేదన ఆగదు ఈ వేదన ఆగదు ఈ పయనం అని పాట బాబా వండర్ఫుల్. మూడో పాట కూడా నచ్చేసింది నాకు. ఇంకా నాలుగో పాట రాద్దామంటే చాలా కన్నీళ్ళతో కళ్ళలోని కన్నీళ్ళు నీకోసం వెతికాయనే పాట. ఆ పాట రాయాలని ఎంత ఆస్తి చూసినా కానీ నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ పాట రాయాలంటే. ఎందుకంటే ఆ పాట ఎలా ఉండాలో కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. అయితే నాకు తెలిసి ఆ పాట ఈ అడవనే వ్యక్తి కానీ బాధపడిన వ్యక్తి కానీ ఎవరు ఉంటారేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన దేవాదేవుడు నాకు కృప కలిగించటం, ఆయన కృపలో నేను వర్ధిల్లడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పాట రాస్తే చాలు ఈ జన్మకి అనుకున్నా. కానీ ఇంకా చాలా పాటలు, ఇంకా ఎన్ని పాటలు అంటే దాదాపు ఇంకొక 10 పాటలు కూడా ఇంకా లైన్లో ఉన్నాయి. అన్ని చరణాలు రాసుకుంటా ఒక్కొక్కటి దేవుడు ఏ ప్రేరేపించపడాలి రాసుకుంటూ పోతూ ఉన్నా. అంత కృపని దేవుడు నాకు ఇవ్వబట్టే ఈరోజు మేము నూతనంగా దేవుని యొక్క శక్తితో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఈరోజు చెప్తున్న బలము, నా శక్తి, నా జ్ఞానము కాదు, కేవలం నీ వల్లనేనయ్యా. నీవే 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 నీవే. అందుకనే నీ వల్లనే కాబట్టి మాకు ఇంత శక్తి జ్ఞానం వచ్చిందని పాట రాసింది. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, కళ్ళలోనైనా ఇళ్ళలోనైనా కన్నీళ్ళలో అయినా వేదనలో అయినా నేను మరువు జాలని చెప్పావు కదా అని పాటని రాయటంలో నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది కూడా. ఎందుకంటే దేవుడి యొక్క కృప నాకు ఎల్లప్పుడూ తోడే ఉంది కాబట్టి ఇవన్నిటినీ నుంచి నేను జయించగలుగుతున్నాను, వాటిని సాధించగలుగుతున్నాను. ఈ శక్తిని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి నేను స్తుతించకుండా ఉండలేను, ఆయన నేను గణపరచకుండా ఉండలేను. క్షణమైన నీ నామము మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి. నీవున్నామని బతుకుచుంటిని, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా జానము. నా ప్రాణప్రియుడ అయ్యా, అంటే నిన్ను స్మరించకుండా నేను తలుచుకోకుండా ఉండలేను అయ్యా నేను అనే పాట. అసలు అలాంటి ఎమోషనల్ పాటలో నేను ఇంకా రాయాలి, అంత శక్తి దేవుడు నాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరు నా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి నా కోసం. అంత అద్భుతమైన సాంగ్స్ రాయటానికి దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పరలోకపు తండ్రినైనా నీ ఉన్నత నామంలో, సర్వశక్తి నామంలో, బలమైన నామంలో మేము అడుగుచున్నాం.
మేము అడిగినవన్నీ ఇస్తూ అనేక విషయాల్లో మమ్మల్ని బలపరుస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన మమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టినందుకు వందనాలు. అనేక విషయాల్లో నా బిడ్డలు తోడ్పాటు ప్రతి ఒక్కరికి వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో వేదనతో, దుఃఖంతో, బాధతో, కలిమిలేనిక వేదనతో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు తండ్రి. అనేక విషయాల్లో బలహీనంగా ఉన్న ఆ వ్యక్తిని కూడా బలపరచు. నీ దాసుడు బలహీనుడు, అయా నేను బలహీనుని తండ్రి. నైనా ప్రభువు నన్ను బలపరిచే శక్తి నీలో ఉంది. జ్ఞానము, తెలివితేటలు అన్ని సమస్తం నాలో ఉండే. నాతోరా అన్నీ నీకు నేర్పిస్తానన్నావు తండ్రి. నైనా ప్రభువా విడవను ఎడబాయనా అని చెప్పి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు. యేసయ్య ఉన్నత నామంలో, సర్వశక్తి నామంలో ప్రార్థించి మిక్కిలి ఉంటూ అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.